హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అగ్రి మీడియా. ఇటీవల కొంతకాలంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి పలు అంశాలు అయితే బయటకు రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి రోజుకొక రకంగా రాజకీయం మారుతుందని కూడా తెలుసుకుంటున్నాం. సో దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అంటే డైరెక్ట్గా మనం పాయింట్లోకి వస్తే అసలు ఈ సానుభూతి ఓటింగ్ అనేది ఎంతవరకు వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ అవుతుంది అంటారు చంద్రబాబు గారు? ఇక్కడ చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారిని కారాగార శిక్ష వేస్తే సానుభూతి వస్తుందని చెప్పని భావిస్తున్నారు. ఆయన మీద సానుభూతి కాదు ఈరోజు ప్రజలకు ఉంది. ఆయన సమర్థతని, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ప్రజలు 2019 ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్యాలని నమ్మాము కాబట్టి ఈ యొక్క పార్టీకి ఓట్లేసాము. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు ఇవి, ఇందుట్లో వాస్తవాలు ఇవి, ఇవన్నీ అసత్యాలని చెప్పి ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు గారిది సానుభూతి కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి అక్కర్లేదు. గతంలో ఆయన చేసిన పని విధానంతో ఈరోజు ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అంటే గతంలో కొన్ని ఎలక్షన్స్ మనం తీసుకుంటే, అంటే జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత కానీ ఆయన ఓడిపోవడం జరిగింది, టీడీపీ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. అంతకుముందు కూడా మన చంద్రబాబు నాయుడు గారి మీద బ్లాస్ట్ జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ గెలవడం జరిగింది. అంటే చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే సో ఎక్కడ కూడా అంటే సందర్భం జరిగిన తర్వాత కూడా ఎక్కడ ఆ సానుభూతి వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు. అంటే ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, సానుభూతి వచ్చింది కదా. 84లో ఇందిరాగాంధీ గారు ఆమె కూడా హత్య చేయబడింది. మరి సానుభూతితోటి భయంకరంగా గెలిచారు కదా. అంటే అక్కడ అప్పుడు పరిస్థితులు వాళ్ళు కొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు 84లో నందమూరి తారక రామారావు గారిని మరి అన్యాయంగా పదవి నుంచి తొలగించడం జరిగింది కదా. మరి సానుభూతి విలువలో మరి ఆయన ఆ రోజు గెలవడం కూడా జరిగింది కదా. అంటే ఇక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి, అవతల వాళ్ళు దాష్టికం చేశారా, వాస్తవమా కాదా, ఇదే కదా ప్రజలు ఆలోచించుకునేది. అచ్చం సానుభూతికే ఓట్లేస్తే అందరూ అట్లానే గెలుస్తూ ఉంటారు. సానుభూతి అనేది అక్కడ పనిచేయదండి. సానుభూతి ఒక అంశం మాత్రమే, కొంత మేరకే పనిచేస్తుంది. వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళు చెప్పే విధానాలు, ప్రజలను నమ్మించే విధానంతో ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడైనా సరే. కానీ అంటే ఇప్పుడు ఈ సందర్భం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి తర్వాత అంత డీప్గా జనాల్లోకి టీడీపీని తీసుకెళ్ళలేకపోతున్నారని ఒకటి నిజమా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియగలండి. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి క్షుణ్ణంగానే తెలుసు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించారు, అన్యాయంగా విభజించారు, అందుట్లో అనుమానం ఏం కూడా లేదు, శాస్త్రీయబద్ధంగా కాదు. కానీ దానికి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బజార్కు వచ్చేసి తెలంగాణలో చేసినంత ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో చేయలేదు కదా. ఇది 10 జిల్లాలు, అది 13 జిల్లాలు అయినా సరే అంత విస్తృతంగా అక్కడ ఆందోళన జరగలేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కూడా మరి ఒక స్థానం రాలేదు, డిపాజిట్లు కూడా రాకుండా చేశారు కదా ప్రజలు. అంటే ప్రజలకు క్షుణ్ణంగా తెలుసండి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు స్పందించాలనేది స్పష్టంగా తెలుసు. నెక్స్ట్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు తీసుకుంటే ఇండియా కూటమిలో టీడీపీ కూడా ఒక భాగం అయింది. సో అందుకే పలు ముఖ్యమంత్రులు కావచ్చు, రకరకాల వ్యక్తులు ఆయనకి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇండియా కూటమిలో భాగం అంటే ఎలా తీసుకోవచ్చు ఈ పదాన్ని మనం? అది ఆయన తెలివిగలాడో లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఆయన మాట్లాడే చాలా వరకు ఆ పార్టీకి నష్టమే చేకూరుతున్నాయి, అందులో సందేహం కూడా ఏం లేదు. ఈరోజు మాట్లాడిన వాళ్ళు మరి కిషన్ రెడ్డి గారు ఎవరు? కిషన్ రెడ్డి గారు ఎవరు? కేంద్ర మంత్రి. ఇంకా ఆయన మంత్రి పదవి నుంచి ఆయన తొలగించబడలేదు, లేకపోతే ఆయన అనుకోలేదు, కేంద్ర మంత్రి. మరి అరవింద్ గారు, సంజయ్ గారు, బండి సంజయ్ గారు, మరి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకళ్ళే ఉండి వాళ్ళు వీళ్ళని కాకుండా అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది మాట్లాడారు, మా మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే వీళ్ళందరూ ఇండియా కూటమిలో ఉన్నారా? అంటే ఆయన అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు ఏంటంటే బురద చల్లటం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆయనకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ప్రకారం ఈరోజు మాట్లాడుతున్నా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇండియా కూటమిలో వీళ్ళు ఉన్నారు,
అని చెప్పని కేంద్ర పెద్దలను నమ్మించాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. కానీ ఇండియా కూటమిలో ఉంటే అసలు అంటే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇండియా కూటమిలో ఉంటే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఎవరు ఏ కూటమిలో ఉండాలని నిర్ణయించేది మీరా? అవును, వీళ్ళు కాదు కదా. పార్టీ యొక్క అధ్యక్షుల వారు మాట్లాడుకుంటారు, దానికి సంఘీభావం వాళ్ళిద్దరూ కనుక ఓకే అనుకుంటే ఒప్పందాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని వీళ్ళు వద్దంటానికి వీళ్ళు కావాలంటే ఏమన్నా కలుస్తారా, వీళ్ళు వద్దంటే విడిపోతారా? ఏమి జరిగే పరిణామాలు అయితే కాదు కదా. బురద చల్లే కార్యక్రమం మాత్రమే ఇది. కానండి ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్ ఒకటి హాట్ టాపిక్ అవుతుంది. అంటే జమిలీ ఎలక్షన్కి సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది అంటే అసలు జమిలీ ఎలక్షన్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి అవగాహన లేదు. అంటే ఏమంటారు అంటే జమిలీ ఎలక్షన్ మీద ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేవి రాష్ట్రాలతో కూడా ఒప్పించుకొని, అంటే జమిలీ ఎన్నికలు అంటే లోక్సభకి శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరగటం, 2 సార్లుగా కాకుండా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఉంది, తెలంగాణ ఉంది, ఇప్పుడు రేపు డిసెంబర్లో ఇక్కడ ఎన్నికలు జరగాలి, మళ్ళీ 2024 మేలో లోక్సభకి ఎన్నికలు జరగాలి. అలా కాకుండా 2 ఒకేసారి తీసుకొస్తే శ్రమ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుందని చెప్పని ఒక భావన ప్రజల్లో ఉంది, పార్టీలో కూడా ఉంది చాలామందికి. ఇది ఎప్పటి నుంచో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నారు దీని గురించి. ఇప్పుడు లోక్సభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఇంకా ఊహాగానం పెరిగింది. ఇది ఇప్పుడిప్పుడుగా సాధ్యపడే విషయం అయితే నేను అనుకోవట్లేదు, కానీ చాలా విషయాల్లో వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు కాబట్టి ఏమో జరిగి ఉండొచ్చు. కానీ ఈ జమిలీ ఎలక్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే అధికార పార్టీకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ జమిలీ ఎలక్షన్ రావడం వల్ల అధికార పార్టీ ఏంటంటే ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని కేంద్ర తప్పులు ఉంటాయి, కొన్ని రాష్ట్ర తప్పులు ఉంటాయి. రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, కేంద్రంతో పాటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ కూటమిలు ఎటున్నాయి వాటి ప్రభావం కూడా దీని మీద పడింది. కాబట్టి 2 ఒకేసారి జరిగితే ప్రజలందరూ కూడా విస్పష్టమైన తీర్పిస్తారు, 2 సార్లుగా తీర్పు ఇవ్వరు. ఇప్పుడు రేపొద్దున ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వీళ్ళిద్దరూ మేలు చేశారని ప్రజలు భావిస్తే లోక్సభ స్థానాలు కూడా అధికంగా రావచ్చు వాళ్ళకి. వీళ్ళిద్దరూ కనుక కీడు చేశారని భావిస్తే శాసనసభతో పాటు లోక్సభ స్థానాలు కూడా కోల్పోవడం కూడా జరిగింది. వీళ్ళు వ్యతిరేకించట్లేదు కదా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకించట్లేదు, అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా వ్యతిరేకించట్లేదు కదా. మేము జమిలీ ఎన్నికల పావని అంటలేదు కదా, జమిలీ ఎన్నికలు సిద్ధం అని చెప్పని బీఆర్ఎస్ కూడా చెబుతుందిగా. సార్ దీనివల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది అధికార పార్టీకి కానీ లేదా ప్రతిపక్షాలకు కానీ. ఎఫెక్ట్ మంచి చేసిన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందేగా. ఇంకోటేనండి ఏపీ బీజేపీ విషయానికి వస్తే అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు బీజేపీ మాతో కలిసి అడిగిలేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు వాళ్ళు స్పష్టం చేశారు, మేము జనసేనతోనే ఉంటాము పొత్తులో, ఇంకా వేరే పార్టీతో మాకు సంబంధం లేదనే దాని మీద ఆయన మాట్లాడడం జరిగింది పురంధేశ్వర్ గారు. మీరేమంటారు దానికి సంబంధించి? ఉండమానండి, ఎవరికి వచ్చిన నష్టం ఇది? ఎవరు కోరుకుంటున్నారు? ప్రజలైతే కోరుకోవట్లేదు కదా భారతీయ జనతా పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీని వాటేసుకొని ఎన్నికల్లో రావాలని. జనసేన వాళ్ళు కలిసి ఉన్నారు, నీ కూటమి నుంచి బయటకు వచ్చింది జనసేన. అంటే వాళ్ళు బయటకు వచ్చారో రాలేదు వేరే విషయం, ఇంకో కూటమి దగ్గర వచ్చారు వాళ్ళు. మేము ఈ కూటమితో కలిసిపోతాము, వాళ్ళు కూడా మాతో పాటు రావచ్చు అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సమాధానం చెప్పాల్సింది వాళ్ళు ఉంటారా లేదా అనేది, వాళ్ళు కలిసి ఉంటారా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారా లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగారా? అడగలేదు కదా, ప్రజలు అడగట్లేదుగా మీరు వచ్చి తెలుగుదేశం పార్టీతో కలవమని. అంటే ఓన్లీ ఒక జనసేనకి సపోర్ట్ చేయడం అనేది జరిగిద్దంటారు. ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు కూటమి ఉంది కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు జనసేనకి సపోర్ట్ చేసే విధానం ఉంటుందా? అంటే వాళ్ళు ఒకవేళ జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెడతారేమో. వాళ్ళ ఆలోచన అంతకంటే ఉంటుంది, కలిసి ఉంటామంటే అందుకంటే ఇంకేం చేయగలరు వాళ్ళు. అంటే మీ అనాలిసిస్ ఎలా ఉందంటే వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఏపీలో? వచ్చే ఎన్నికలు అనేవి చాలా స్పష్టంగా తీర్పులు వచ్చేసినాయి, ఇక దాంట్లో సందేహం ఏం లేదు. ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి అఖండమైన విజయం చేకూరబోతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసి ఆయన
ఈ ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడటం అనేది చాలా తొందరగా ముందుగానే తెలిపోయింది కాబట్టి చివరిదాకా ఎదురు చూసే పని లేకుండా ప్రజలు కూడా మానసికంగా సిద్ధమై ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు, దీన్ని ఆమోదించారు. అంటే వీళ్ళ క్యాడర్ వచ్చే ఛాన్స్ అంటే ఎంతవరకు క్యాడర్ సమన్వయంగా ఈ నిర్ణయాల మీద కట్టుబడి ఉంటుందంట? ఎప్పుడైనా సరే కొంత ఇప్పుడు ఒక అభ్యర్థి గనక ఎన్నికలని తారుమారు చేసే శక్తి గనక అభ్యర్థులకు ఉండటైతే లేకపోతే ఎమ్మెల్యేలకు ఉంటే ప్రతిసారి ప్రతి పార్టీలు ఓడిపోతూనే ఉంటాయి. ఆ పార్టీ అభ్యర్థులు మారి వేరే పార్టీలోకి గెలుస్తున్నారే తప్ప ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు అది తక్కువ మంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఉంటారు, అంటే ఒక శాతం కూడా కనపట్టలేదు. పర్సనల్ ఎజెండా మీద ఉంటుంది. అక్కడ ఉన్న స్థానికంగా ఆయన చేసినటువంటి మంచి పనులు కావచ్చు, ప్రజలతో మమేకమైన విధానం కావచ్చు, అవన్నీ తోడవుతాయి. అలాంటి వాడు ఎంతమంది ఉన్నారు ఆ పార్టీలో కావచ్చు, ఈ పార్టీలో కావచ్చు. ఇప్పుడు ప్రజలు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తలంపుతో ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావం తెలవడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీతో పొత్తులతో ఉన్నమాట వాస్తవమే. మరి వాళ్ళు కలిసి క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలు ప్రత్యక్ష పోరాటం అనేది చేయలే, మాటల వరకే పరిమితం అయిపోయింది. ఈరోజు ప్రత్యక్షంగా ఈ పార్టీతో కలిసి నేను పోటీ చేస్తాను, ప్రజాక్షేత్రంలో పోరాడతానని చెప్పి ఆయన చెప్పాడు. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక అల్టిమేట్ ఇచ్చేశాడు, హెచ్చరిక జారీ చేశాడు. వస్తే మీరు రండి, నేనైతే ఇటు వెళ్తున్నాను నా దావని చెప్పి ఆయన మార్గాన్ని ఆయన చూపెట్టాడు. ఇక దాంట్లో ఎలాంటి సందేహం లేకుండా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు బంతి అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఇటు వెళ్తారనేది వాళ్ళకి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి జనసేన కలవటం అనేది వాళ్ళకి మింగుడు పట్టల. కానీ ఇదంతా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కేసులు, అరెస్టులు దీనికి సంబంధించి ఇదంతా దీని హస్తం ఖచ్చితంగా బీజేపీ చేతిలో ఉందంట అనే ప్రజలు భావిస్తున్నారు. అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి జరిగే పరిణామాలు చూసుకుంటా ఉంటే. ప్రజలైతే భావిస్తున్నమాట వాస్తవం. దీనికి అందరికీ ఆంధ్ర రాష్ట్రం ఈ దుస్థితికి కారణం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లే, వాళ్ళు ఇస్తున్నటువంటి అండదండల వల్లే ఈ ఆంధ్ర రాష్ట్రం ఇలా తయారైంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ ఇటు తెలంగాణ విషయంలో అటు ఆంధ్ర విషయంలో కూడా రెండూ కూడా సమానంగా సిఐడిని ఉపయోగించుకుని లేదంటే సిబిఐని ఉపయోగించుకుని ఇక్కడ లిక్కర్ స్కామ్ కావచ్చు, అక్కడ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు సంబంధించి కావచ్చు, రెండు ఒకేసారి జరగడం అనేది ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి బయటకు రావడం జరుగుతుంది అంటే ఎన్నికల్లో రాబోతున్న తరుణంలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాయి ప్రతిపక్షాలను బెదరగొట్టడానికి, ప్రతిపక్షాలు కూడా దొంగలో ఉన్నారని చెప్పి నిరూపించడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటాయి. ప్రతిపక్షాల మీద బురద జల్లి ప్రతిపక్షాలు కనుక ఆదరణ పెరుగుతుంటే తగ్గించడానికి, మళ్ళీ అధికార పక్షం మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ రాజకీయ పార్టీ చేసే క్రీడల్లో ఇది ఒక భాగం. అందుట్లో సందేహం ఏముంటుంది? ఎవరైనా అవతాలు గెలుస్తున్నారంటే సొత్తా అయితే కూర్చోలేరు కదా. బీజేపీకి ఎటువంటి లాభం ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు ఈ చేయడం వల్ల ప్రశ్నించడుగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రశ్నిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రశ్నించడు కదా. ప్రశ్నించే నాయకత్వం ఉండకూడదు కదా. వాళ్ళు చెప్పిన దానికి తానా అంటే తందానా అనాలి తప్ప ఇలా ఏంటి ఈ ప్రజలకు ఇది ఇబ్బంది, మీరు ఇట్లా ఎందుకు చెయ్యాలి అని చెప్పని ప్రశ్నించకూడదు కదా. కానీ ఈ ప్రశ్న లేకపోవడం, ప్రశ్నించే గుణం లేకపోవడం వల్లే ఇప్పుడు రైల్వే లైన్ కానీ, ఏపీకి రైల్వే లైన్ కానీ, తర్వాత ఏదైతే ప్రైవేటీకరణ విషయాలు కానీ ఇవన్నీ వచ్చి దానివల్ల అంటారు. అంటే ఈ ప్రశ్నించే గుణం లేకపోవడం వల్ల అంటారు. అంతే కదండి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభలో ఇప్పుడు వరకు వాళ్ళకి ఏది జరిగినా కూడా, అడిగినా అడగకపోయినా కూడా మద్దతు తెలుపుతూనే ఉంది కదా. కొన్ని అంశాల వారీగా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలుపుతూనే ఉంది కదా. ఇక్కడ ప్రశ్నించేవాళ్ళు నాకు మా రాష్ట్రానికి ఇది కావాలి, మా రాష్ట్రానికి మీరు ఇస్తామని ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు ఇస్తేనే మీకు మద్దతు తెలుపుతానని చెప్పి అధికార పార్టీ కనుక అడిగి ఉన్నట్టయితే ఎన్నో కొన్ని రావడం జరిగేది. ఎందుకంటే వాళ్ళ అవసరం వీళ్ళ అవసరం వాళ్ళు తీరిస్తే కదా వాళ్ళ అవసరం వీళ్ళు తీర్చేది. కాబట్టి వీళ్ళు అడగట్లా. అడిగితే ఇప్పుడు చాలా అంటే వీళ్ళకి కూడా కావాల్సింది ఏంటంటే ప్రజలకు ఏం అవసరమో వీళ్ళకి ఆలోచించట్లేదు. మళ్ళీ పార్టీ అధికారంలో ఎలా రావాలి అని చెప్పని ఒక రాజకీయ పార్టీగా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడే ఆయన.
కానీ అందరికీ ఒకే ఒక సందిగ్ధ ఏంటంటే ఇప్పుడున్న శాఖలకు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కావచ్చు, లేదా గనుల మినిస్టర్ కావచ్చు, లేదా ఐటీ మినిస్టర్ కావచ్చు, ఇప్పుడు ఈ టూరిజం మినిస్టర్ కావచ్చు, అంటే కరెక్ట్గా శాఖలకు సంబంధించిన మినిస్టర్లు అభివృద్ధి చేసింది ఏమైనా ఉందా ఏపీలో? అంటే ఎంతో కొంచెమైనా చెప్పుకోవడానికి. అసలు ఆ శాఖ ఈ శాఖ అని కాదండి, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే వాళ్ళు ఇంత హైరాణ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళ కింద అంటే మాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఎన్నికల్లో మాకు ఓట్లు వేసేవాళ్ళు వేరేగా ఉన్నారు, మా ఓటర్స్ మాకే ఉన్నారు, మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము గెలుస్తాము అంటే వాళ్ళు సంక్షేమాన్ని నమ్ముకున్నారు. అలాగే రక్షక భటులను నమ్ముకున్నారు, అధికార యంత్రాంగాన్ని నమ్ముకున్నారు. ఇంకా స్థానిక సంస్థల్లో చూశారు కాబట్టి, విజయాన్ని చవి చూశారు కాబట్టి భయానక వాతావరణం సృష్టించి వాళ్ళు ఎలా అయితే విజయం సాధించారో స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి అదే ప్రయోగాన్ని రేపు జరిగే సారస్వత ఎన్నికల్లో కూడా చేయాలనే భావంతో ఉండబట్టి వాళ్ళు ఇంత ధీమాగా ఉన్నారని చెప్పి అయితే నేనేది భావిస్తున్నాను. కానీ ఈ రోజా కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారు కదా, అంటే వాళ్ళ శాఖకి సంబంధించి కొంచెమైనా ఈ ఫోకస్ అక్కడ చూపిస్తే బాగుందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అంటే మీరేమంటారు? అంటే వాళ్ళకి నామకావాస్తే మంత్రులు ఆ శాఖలో, దాంట్లో ఏం జరుగుతుంది, ఏమి జరగాలి, దానికి ఆ శాఖ పరంగా జరిగే కార్యక్రమాలను పాల్గొని దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి, దాని ఒక్కొక్క శాఖ ఉంది, పర్యాటక శాఖ ఉంది, పర్యాటక కేంద్రాలని అభివృద్ధి చేసేసి దాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక ఒకవేళ మంత్రి గారికి ఉన్నా కూడా అక్కడ ఆయన మాట చెల్లుబాటు కాదు, మంత్రుల మాట ఎవరిది చెల్లుబాటు కాదు. వాళ్ళకి శాఖ మంత్రులుగానే పెట్టారే తప్ప ఆ శాఖలకు సంబంధించింది ఎలాంటి పర్యవేక్షణ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇదంతా సజ్జల గారి దగ్గర నుంచి ఇక అది అందరూ ఇప్పుడు ఏకనాయకత్వం అండి. అక్కడ ఎవరు కూడా స్వతంత్రంగా పనిచేసుకునే అవకాశం అయితే ఆ ప్రభుత్వంలో లేదు. ఏదైనా ప్రాంతీయ పార్టీలో ఎప్పుడైనా సరే నాయకుడిదే బలం, మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది అనుభవం ఉండేవాళ్ళు, వాళ్ళ మాట నాయకుడు కొద్దిగా వినొచ్చు, కానీ గట్టిగా నాయకుడు మాట్లాడితే వీళ్ళు కూడా మెలకుండా ఊరుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు ఎవరు మాట్లాడడానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం. కానీ మీరు చెప్పండి, అంటే సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టారో ఇవి ఎంతవరకు ఈ ఓట్ బ్యాంక్ని ఓటు క్యాబిన్ దాకా తీసుకొస్తారంటారు? వస్తాయండి, అనుమానం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా మరి కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది వాళ్ళకి అనుకూలంగానే ఉంటారు, అది కొట్టిపాడేయలేవు. అంటే అందరూ అనుకూలంగా ఉంటారని చెప్పలేం, కానీ ఎక్కువ శాతం మంది వాళ్ళకి అనుకూలంగానే ఉంటారు. పథకాల వల్ల సోమరితనం కూడా ఎక్కువ కావాల్సింది అదే కదండి. స్వతంత్రంగా పడితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా వ్యాపారాలు చేసుకునో, లేకపోతే మంచి ఉద్యోగాలు చేసుకునో, లేకపోతే వాళ్ళకి వ్యవసాయ పరంగానో వాళ్ళకి అభివృద్ధి బాటలు కనుక వేస్తే, వాళ్ళ అభివృద్ధి పదంలో కనుక పయనిస్తే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఇప్పుడైతే వీళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి, వస్తున్నాయి కాబట్టి దాన్ని అలవాటు చేస్తున్నారు ప్రజలందరికీ. ప్రజలు కూడా ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఏమైపోతే మాకెందుకు మా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు, వృద్ధులు కావచ్చు, లేకపోతే కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఎంత నష్టపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఆలోచించట్లా. కానీ యువత విషయంలో కూడా అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత డిగ్రీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు చాలామంది అదే ఊళ్ళో ఈ 5,000 ఉద్యోగం చేయడం అనేది కూడా ఎలా చూడవచ్చు? అంటే ఈ వాలంటీర్ వ్యవస్థని ఎలా చూడవచ్చు? వాలంటరీ వ్యవస్థ అనేది ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దానికి నేను కూడా మద్దతు తెలుపుతున్నాను. వాళ్ళ వల్ల చాలా అరాచకాలు జరుగుతున్నమాట మాత్రం వాస్తవం. రేపు ప్రభుత్వం మార్పిడి అంటూ జరిగితే ముందుగా తొలి సంతకం ఈ వాలంటీర్లు తొలగిస్తున్నామని చెప్పనే ఉండాలనేది నా భావన. అంటే నిజంగా ఇంత కంటెంట్ బయటకు తీసుకొస్తున్నారంటారా వాళ్ళు? అంటే వాస్తవం జరుగుతుంది అదేనండి. ఇప్పుడు వాళ్ళ వల్లే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 50 ఏళ్ళకి ఒక వ్యక్తిని నియమించారు కాబట్టి తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ 50 ఏళ్లలో ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతంలో, పట్టణాలు తీసి పక్కన పడేస్తే పల్లెటూరు ప్రాంతంలో కొత్తగా ఎవరన్నా వచ్చారా, ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిందా, లేకపోతే అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలు వచ్చిందా, ఓట్లు ఎలా చేర్పించాలి, ఇలా సంగతి ఏంటని చెప్పి వివరంగా తెలుస్తుంది వాళ్ళకి. అందుకే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ఇబ్బందులు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మామూలుగా పెన్షన్ ఇస్తున్నారు కదా, ఇవన్నీ రావేమో, ఇళ్ల స్థలాలు బెదిరిస్తున్నారు కదా వాళ్ళు. ఓట్లకు వెళ్ళడానికి బెదిరిస్తున్నారు, సమావేశాలకి ముఖ్యమంత్రి గారి సమావేశాలకు రాకపోతే బెదిరిస్తున్నారు.
ప్రతిపక్ష నేతల యొక్క సమావేశాలకు వెళ్తే బెదిరిస్తున్నారు. ఇవన్నీ బెదిరిస్తున్నారు కాబట్టి నిస్సందేహంగా వాలంటరీ వ్యవస్థ అనేది వాళ్ళకి మంచి బాగా పనిచేస్తుంది. అందుట్లో అనుమానం ఉంది ప్రస్తుతం అధికార పార్టీకి. అంటే ఇంకోటి అండి, సచివాలయం ఏదైతే ఈ తీసుకొచ్చారో, సచివాలయం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం నాశనం అయ్యింది అనేది కూడా ఒకటి ఉంది. అంటే మీరు చెప్పండి, సచివాలయం వ్యవస్థ అవసరం అంటారా ఇప్పుడు? అది కాదండి, ప్రతి గ్రామానికి సర్పంచ్ అంటే పంచాయతీలు ఉన్న ప్రతి గ్రామానికి సర్పంచి అలాగే వార్డు మెంబర్లు ఉంటారు కదా, వార్డు సభ్యులు. వాళ్ళు ప్రజల యొక్క మన్ననలతోటి ప్రజల ఆమోదంతో కదా ఎన్నికైన వాళ్లే కదా. ఈయన ముఖ్యమంత్రిగా ఎలా అయితే ఉన్నాడో, మంత్రులుగా ఎలా అయితే ఉన్నారో వాడు కూడా అంతే కదా. ముఖ్యమంత్రి ఎలా అయితే ఉంటారో పంచాయతీ సర్పంచ్ అలాంటి వ్యక్తి, సభ్యులు ఎమ్మెల్యే లాగానే సభ్యులు కూడా అంతే కదా. కాబట్టి వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి కదా. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే దేశం బాగుపడుతుంది. స్థానిక సమస్యలు వాళ్ళకి తెలిసినట్టుగా ఇలా తెలియదు కదా. ఆ స్థానిక సమస్యలను ఎలా తొలగించుకోవాలి, అభివృద్ధి పయాన ఎలా పయనించాలి, ఏ కాలువకి ఎక్కడ మట్టి తీస్తే బాగా సాగునీరు వస్తుంది, లేకపోతే చెరువులకి నీళ్ళు ఎలా పెట్టుకోవాలి, మంచినీళ్ళు ఎలా అందించాలి, ఇవన్నీ చూసుకోవాల్సింది వాళ్లే కదా. కాబట్టి వాళ్ళ యొక్క విధుల్లోకి వీళ్ళు జొరబడ్డారు అంటే వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలరాసినట్టే కదా. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే దేశం బాగుపడింది. దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు. గెలిచిన వాళ్ళని పనికి మళ్ళలాగా చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేస్తున్నారు. అదైతే మంచి పద్ధతి కాదు నిస్సందేహంగా. సరే, ఇప్పుడు ఇది సచివాలయ వ్యవస్థ వచ్చే ఇప్పుడు ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కూడా ఈ సచివాలయం అనేది తీసే ఛాన్స్ ఉంటుందా, లేదా పర్మనెంట్ చేసినట్టు మనకు తెలుసు? అవును, కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే రేపు పంచాయతీ ప్రతినిధులకే, పంచాయతీ సర్పంచులకి ఆ ప్రతినిధులకే హక్కులు కల్పించేసి ఒకవేళ తొలగించడానికి వీలు కనుక లేకపోతే దాన్ని అంటే వేరే శాఖలకు బదిలీ చేయొచ్చు. వాళ్ళని దాంట్లోనే పొడిగించాలి చేయాలని ఏమీ లేదు కదా. అంటే ఇప్పుడు లూథ్రా గారు కొంత సైలెంట్గా కనపడుతున్నారంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అవకాశం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వాదనలు ఉన్నప్పుడే కదా ఆయన వచ్చేది. ఇప్పుడు ఆయన తీరికలేని వ్యక్తి సుప్రీంకోర్టులో. మరి అలాంటి వ్యక్తి రేపు మళ్ళీ 22వ తారీఖు 19వ తారీఖు ఉంది కదా, దానికి వస్తారు. అది కనుక రాలేదనుకోండి తర్వాత దానికి కంపల్సరీ వస్తారు ఆయన, రానితనం అయితే ఉండదు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి మళ్ళీ ఆయన వచ్చి వాదించుకుంటాడు. ఇప్పుడు ఆయన మీద కూడా నిన్న అభియోగం మోపారు కదా, చూడాలి ఇది ఎటు దారి తీస్తుందో ఎక్కడ పోతుందో. అంటే గురు నానక్ గారు చెప్పిన దాన్ని ఆయన ఉదాహరించడం కూడా జరిగింది, గురు గోవింద్ దానికి సంబంధించి. అది ఔరంగజేబు గారికి రాసినటువంటి ఆ రోజు రాసినటువంటి లేఖ. ఆ లేఖ సారాంశాన్ని మళ్ళీ ఈయన పొందుపరచడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని కత్తిపట్టమన్నారు అని చెప్పని, ప్రజలను రెచ్చగొట్టారని చెప్పని మాట్లాడటం కూడా జరుగుతుంది. మరి ఆయన పేరెనికన్న సుప్రీంకోర్టు న్యాయవాది కాబట్టి ఆయన దాని గురించి వాదించుకుంటారు, సందేహం ఏముంది. అభియోగాలు మావటం ఇప్పుడు చాలా అవకాశాలు దొరికినాయి కదా. ప్రధానమంత్రి మీద కూడా అభియోగాలు మోపుకోవడానికి, ఇట్లాంటి పొందుపరచడానికి ఈరోజు రాజ్యాంగం అవకాశం కల్పించింది కాబట్టి చాలామంది చేస్తూ ఉన్నారు. మరి దాని పరిణామాలు ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు తీసుకున్న, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి చూసుకుంటా ఉంటే ఆయన వచ్చి వాదిస్తున్నాడు కాబట్టి ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం, మనకెందుకులే ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలనే భావన రావడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడాలంటే రానున్న రోజుల్లో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయి, అసలు ఈ కూటమి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా చూడాల్సింది. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.